హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. దేశవ్యాప్తంగా పెన్షనర్ల ధర్నా, డిమాండ్ లీవే. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియోను పూర్తిగా చూడండి. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్ల వ్యతిరేక విధానాలను వీడనాడాలని 8వ కేంద్ర పే కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలని, వైద్య సౌకర్యాలలో కోత విధింపును నిరసిస్తూ ఆరోగ్య పథకాలను మెరుగుపరచాలని తదితర పెండింగుల్లో ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్ 25న దేశవ్యాప్తంగా పెన్షనర్ల స్థాయి ధర్నాలు నిర్వహించాలని నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. హైదరాబాద్ కోటి ఉమెన్స్ కాలేజ్ ఎదురుగా ఉన్న నిర్మాణ్ భవన్ వద్ద బుధవారం ఉదయం 10 గంటల నుంచి జరిగే ధర్నాలోని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లతో పాటు BSNL తదితర రిటైర్ ఉద్యోగులు పాల్గొంటారని ట్రాపా నాయకులు ఎస్ సోమయ్య తెలిపారు. విశాఖపట్నం GVMC ఆఫీస్ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద ఉదయం 9 గంటల నుంచి జరుగు భారీ ధర్నాలోని రైల్వే, డిఫెన్స్ తదితర కేంద్ర పెన్షనర్లు పాల్గొంటారని పెన్షనర్ల నాయకులు ఎం చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో నిలిపివేసిన 18 నెలల DA బకాయిలను విడుదల చేయాలని, రైల్వేలో సీనియర్ సిటిజన్లకు రాయితీని పునరుద్ధరించాలని, ప్రతి 5 ఏళ్లకు 5% పెన్షన్ పెంచాలని, ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్లు పెంచాలని, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫారసులు అమలు పరచాలని SCCPA నాయకులు పాలకుర్తి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. BSNL రిటైర్ ఉద్యోగులకు 2017 నుంచి 15% ఫిట్మెంట్ ఇవ్వాలని, బ్యాంకు పెన్షనర్లకు పెన్షన్ అప్డేట్ చేయాలని AIBDPA కార్యదర్శి రామచంద్రరావు కోరారు. 12 సంవత్సరాలకే పెన్షన్ కమ్యూటేషన్, రిటైర్మెంట్ ముందు 12 నెలల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులందరికీ నేషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేసి సుప్రీంకోర్టు తీర్పును నిజస్ఫూర్తితో అమలుపరచాలని, నేషనల్ లిటిగేషన్ పాలసీని రూపొందించాలని, పాత పెన్షన్ స్కీమును పునరుద్ధరించాలని CCGGOO జాతీయ చైర్మన్ వి కృష్ణమోహన్ విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల పెన్షనర్ల న్యాయబద్ధమైన కోరికలన్నిటినీ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో తిరస్కరించినందున, కోర్టు తీర్పులను ఖాతరు చేయనందున, పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సిఫారసులు కూడా అంగీకరించినందున ఆందోళన కార్యక్రమాలను దశల వారీగా ఐక్యం తీవ్రతరం చేస్తామని వి కృష్ణమోహన్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.